సేవలో ఆనందం ఉంది. అందుకే దైవజనుడు భగత్ సింగ్ గారు తనకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టాడు. జమీందార్ చిన్నోడు అనుకుంటున్నారా? భగత్ సింగ్ గారు అంటే ఫస్ట్ ఇండియన్ ఇంజనీర్, డిఎల్ డిగ్రీ కలిగిన ఇంజనీర్. ఆయన మొదటిది అగ్రికల్చర్ ఇంజనీరింగ్, 2 మెకానికల్ ఇంజనీరింగ్, మొట్టమొదటి ఇండియన్ ఫారిన్ రిటర్న్. అది కూడా భారతదేశం కాదు, విదేశాల్లో చదువుకున్నాడు. అక్కడ దర్శించాడు. ప్రభువును సేవించాలని దేవుడు కోరుతుండే బలంగా, వద్దు నేను అతివాన్ని మాట్లాడలేను, నాతో ఏమవుతుంది సేవ, నన్ను మాత్రము సేవకు పిలవద్దు, ఉద్యోగం చేస్తాను, సంపాదిస్తా, నీ కోసం ఎంత కావాలంటే అంత సేవకిస్తా, నన్ను మాత్రమే సేవకు పిలవద్దు. బలవంతంగా 1 సంవత్సరం ఆగిపోయింది. కానీ దేవుడు మాట్లాడుతున్న, భగత్ సింగ్ నీ డబ్బులు కాదు, నీవే కావాలి. లోపడ్డాడు. అక్కడి నుంచి విదేశాల నుంచి భారతదేశానికి వచ్చేటప్పుడే తను సంపాదించుకున్న డిగ్రీస్ నుంచి ఇచ్చేసాడు. ఆశ్చర్యమా? ఈ సాక్ష్యం ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న థియోడార్ విలియమ్స్. ఆ దినాల్లో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా గొప్ప. నేను చెప్పేది 60-70 ఏళ్ళ క్రితం ఇది. అప్పుడు అనుకున్నా అంట, నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుకుంటే నేనుందండి సేవకు వచ్చేది. దేవునితో వాదిస్తున్నాడంట. భగత్ సింగ్ గారు చిన్న సాక్ష్యం, చెప్పన సఖ్యం మహిమాక్తిమ తీసుకున్నాడు, చదివాడరే ఈయన నాకంటే 2 డిగ్రీలు ఫారిన్ రిటర్న్, ఫారిన్లో చదువుకున్నాడు, ఈయననే చించి వస్తే నేనేంది గొప్ప అని అప్పుడు ఫుల్ టైం సర్వీస్కి అప్పగించుకున్నాడు. ఒక మనుషుని ఆసక్తి అనేకులు ప్రేరేపించింది. తమను తామే నూతనంగా ప్రభుకు అర్పించుకున్నారు. అందుకే ఈ జీవిత యాత్రలో ప్రభును సేవించడం అన్నది ఘనత. అది ప్రభు ఏ పరిమాణంలో ఏ మోతాదులో నువ్వు సేవించాలో దేవుడు నడిపిస్తాడు. నువ్వు సంపూర్ణ కాల సేవకునిగా సేవలో పరిపూర్ణం కావాలంటే అలాగూ నడిపిస్తాడు. నాలాంటి వానిగా నిన్ను సిద్ధపరచాలనుకుంటే అలాగూ సిద్ధపరుస్తాడు. ఇది నాన్న సేవలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. అలాంటి సేవ కొరకు దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే నిర్ధారించుకోవడానికి ఇది చక్కటి సంగతి, చక్కటి సందర్భం. ఎప్పుడు ఎదురాడద్దు, ప్రభుకు లోబడు, అద్భుతంగా నీ సంతోషం అధికం చేస్తాడు.